జేఎంజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు నగరంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. దళిత ఉద్యోగిపై జిల్లా ఉన్నతాధికారులకు కుల వివక్షత తగదని కోర్టు ఉత్తర్వులను అమలు చేసి ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పారిశుద్ధ కార్యక్రమాలలో భాగంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ నగరపాలక సిబ్బంది పాల్గొని చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం నినాదంతో ఈ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని బహిరంగ ప్రదేశాలలో, ప్రభుత్వ సంస్థల ప్రాంగణాలలో శుభ్రతా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. వచ్చే నెల 3వ వారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైల్స్ను క్లియర్ చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని ఆమె చెప్పారు. ఆడుతున్నామా ఇట్లా బాబు మీరు పక్కారా అక్కడ ఇదంతా తీసి నేను రాసి ఉన్నాను. కరెక్ట్ సార్, బ్లాక్ కావాలి సార్, బాగా పడుతుంది. ఉంటాయి మేడం, ఇప్పుడు ఆ స్టేట్స్ అన్ని పోయినాయి మేడం, మార్కాపూర్ స్టేట్. ఓల్డ్ ఫైల్స్ అన్ని కూడా రికార్డ్ రూమ్స్ పంపించేలాగా చేద్దామని చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ 3rd Saturday క్లెన్లీనెస్ డేగా భావించి అన్ని పబ్లిక్ ప్లేసెస్, ఆల్ ద విలేజెస్, టౌన్స్, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయడం, అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కింద స్థాయి విలేజ్ ఆఫీస్ వరకు ఈరోజు ఒకే టైంలో క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాబోయే నెక్స్ట్ మంత్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్న పాత ఫైల్స్ అవి అన్నీ కూడా వీడింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూస్గా క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది ప్రజల మధ్యలో కూడా ఒక బిహేవియరల్ చేంజ్ అనేది రావాలి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కడ చూసినా ముఖ్యంగా విలేజెస్లో విజిబిలీ క్లీన్ విలేజెస్ రావాలనేది మన ఉద్దేశం. అదేవిధంగా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇక్కడ ఎక్కువ వస్తున్నారు కాబట్టి
పబ్లిక్ ఆఫీసెస్ కూడా నీట్గా క్లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్లో క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం అనే టైటిల్తో చేస్తున్నాము. దీనికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ క్లీన్ ఆంధ్ర ప్రోగ్రాం, గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రాం చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి 3వ శనివారం ఈ స్వచ్ఛత కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. మరి మార్నింగ్ నేనైతే మద్దిపాడు మండలంలో వెళ్ళి అక్కడ క్లీనినెస్ ప్రోగ్రాం చేశాము. అదేవిధంగా ఈ కలెక్టరేట్లో కూడా డిఆర్ఓ గారి సమక్షంలో మొత్తం క్లీనినెస్ ప్రోగ్రాం చేశాము. సో నెక్స్ట్ ఇంటర్నల్ క్లీనింగు, ఎక్స్టర్నల్ క్లీనింగు, అవుట్డోర్ క్లీనింగు, విజిబుల్ క్లీనినెస్, తర్వాత గ్రీన్ కవర్ పెంచడము, ఇవన్నీ లక్ష్యాలతో మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ క్లీనింగ్ ప్రోగ్రాంలు మనం చేస్తున్నాము. సో నెక్స్ట్ జనవరి 3rd వీక్లో మనము ఈ ఫైల్స్ డిస్పోజలు, తర్వాత ఇంటర్నల్ వాష్రూమ్స్, పర్టికులర్గా మహిళల టాయిలెట్స్, ఆ వాష్రూమ్స్ అన్నీ ఫంక్షనింగ్లో ఉన్నాయో లేదో దాని మీద దృష్టి పెట్టి అది క్లీనినెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అంతిమంగా విజిబుల్ క్లీనినెస్ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. సో ఆ ఆదేశాల అనుగుణంగా ఈ ప్రకాశం జిల్లాలో విజిబుల్ క్లీనినెస్ కోసం గ్రామ స్థాయి వరకు అందరం కలిసి పనిచేస్తాము. సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు నందకిషోర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో పేద మహిళలకు చీరల పంపిణీని నిర్వహించారు.
గారికి మన ప్రీతమ నాయకులు మన ఊళ్ళో మరొకరాని చరిత్రను సృష్టించిన మన ప్రజానాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదో చేయలేదు నాకు జగన్ గారి నాయకత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బుచ్చబల్లి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం బుచ్చబల్లి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం చోరల్ భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం కుండు రాజు గారి నాయకత్వం మీరు కొంచెం వెనక్కి రండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలతో సుబ్బయ్య తొందరగానే ఆడ జనాలు మళ్ళీ రండి థ్యాంక్ యూ దిగండి ఇబ్బంది కదా కింది దిగారు మీరు మగవాళ్ళు మీరు కింది దిగేమే లేడీస్ ఎట్టబోతారు పైకి ఎక్కరు మీరు మగవాళ్ళు పైకి ఎక్కరు మా అందరు నెట్టుకోబాకండి అందరికి వస్తాయి జాగ్రత్తగా ఒక్కో వెళ్ళండి. టైం తక్కువ ఉంది అనే ప్రోగ్రామ్ బర్త్డే సందర్భంగా జగనన్న ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మనం కల్పించాలి. అలాగే ఇప్పుడే ఒక సోదరుడు చెప్తున్నాడు ఆటో డ్రైవర్లను, మరి ఆటో డ్రైవర్లు మమ్మల్ని కూడా అన్న మర్చిపోలేదని ఇప్పుడే గుర్తు చేస్తున్నారు. మరి అన్న మేనిఫెస్టోలో నవరత్నాలు చెప్పారు, కానీ నవరత్నాలు కంటే ఎన్నో
మరి అభివృద్ధి పథకాలు అభివృద్ధి పనులు చేసే అవకాశాన్ని మనం అంబులెన్స్ మరి ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి ఈరోజు మా ప్రీతమ నాయకుడు జగనన్న పర్వదినాన్ని జన్మదినాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి పల్లెలోనే దళిత ఉద్యోగిపై జిల్లా ఉన్నతాధికారులకు కుల వివక్షత తగదని కోర్టు ఉత్తర్వులను అమలు చేసి ఉద్యోగంలో చేర్చుకోవాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య డిమాండ్ చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంతో జిల్లా కలెక్టర్ తాత్సారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. శుక్రవారం నగరంలోని అంబేద్కర్ భవన్లో బాధితులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు వివరాలు తెలియజేశారు. కరవాది అనిల్ అనే దళిత యువకుడు ఈ ఏడాది మార్చి 16వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో సైకాలజిస్ట్ పోస్టుకు డిఎస్ ద్వారా ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుండి విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 13వ తేదీ నుండి సెలవు పెట్టుకున్నారు. సెలవులో ఉన్న సమయంలో అకారణంగా మరుసటి రోజు 14వ తేదీన ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేస్తున్నట్లు తెలియజేశారు. అకారణంగా తీసివేతపై కోర్టును సంప్రదించారు. విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ జిల్లా కలెక్టర్ వైద్యాధికారులు ఆర్డర్ను అమలు చేయకుండా తాత్సారం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాన్ని దళిత యువకుడు కరవాది అనిల్కు కేటాయించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి, అంతేకాకుండా మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బిల్లా చెన్నయ్య హెచ్చరించారు. అందరికీ నా పేరు బిల్లా చెన్నయ్య. నేను స్టేట్ మాలమహానాడు ప్రెసిడెంట్ని. బాబు బాబు అందరికీ జై భీమ్. నా పేరు బిల్లా చెన్నయ్య. నేను స్టేట్ ప్రెసిడెంట్ మాలమహానాడు. ప్రకాశం జిల్లాలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నాం, మాలమహానాడు ఉద్యమాల్లో. అయితే ఈ జిల్లాలో నాకు తెలిసినంత వరకు అన్ఎంప్లాయీస్కి ఏడన్నా అవకాశం వస్తే అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ మీద కావచ్చు, ఏదైనా అవకాశం ఇస్తే సహాయం చేసే గుణము గత కలెక్టర్లో ఉండే పరిస్థితి. ఇప్పుడు కొత్త వరవడి ఎట్లా అంటే, ఇప్పుడు ఇచ్చిన కలెక్టర్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమె ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక దళితుడు కరవాది అనిల్ గారు సైకాలజిస్ట్గా 2023లో అతను డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో అతను సెలెక్ట్ అయ్యి దాదాపు 11 నెలలు దాకా ఉద్యోగం చేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమె పిటిషన్ పెడితే ఆ పిటిషన్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో క్లియర్ కట్గా ఏమైతే వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ ఆన్సర్ పంపటం యూనివర్సిటీ వాళ్ళు, అది పక్కన పెట్టేసి కలెక్టర్ గారు మా సామాజిక వర్గానికి నష్టం జరిగింది, దళితులైతే ఏమి మాకు ఎవరైతే ఏమైనా ఆలోచనతోటి
14/11/2024లో టెర్మినేషన్ చేసింది ఆమె. అసలు ఎంత దారుణం చూడండి. ఒక డిఏసీ కమిటీలో అప్రూవల్ అయ్యి 14 తారీఖు 11 నెలలో టెర్మినేట్ చేసిందంటే ఎంత దారుణ విషయం. అయితే దీన్ని మా మిత్రుడు అనిల్ 18 తారీఖు ఆ టెర్మినేషన్ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉంటుందని ఆల్రెడీ డిపార్ట్మెంట్కి తెలిసిద్దిగా, కమిషన్కి తెలిసిద్ది, తర్వాత డిఎంఎన్హెచ్ఓ తెలిసిద్ది, కలెక్టర్ గారికి తెలిసిద్ది. అయినా కూడా 23 తారీఖు వెంటనే అదే పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం చూడండి. నోటిఫికేషన్ ఇవ్వటం అంటే ఒకసారి ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత హైకోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత నోటిఫికేషన్ ఎట్టిస్తారండి? అంటే దళితుడేనా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కలెక్టర్ గారు మీ చేతుల్లో అధికారం ఉందని చెప్పానా? ఇది కరెక్ట్ కాదు. 23 తారీఖు హైకోర్టులో వేసిన తర్వాత 25 తారీఖు 18 వేసిన తర్వాత 25 తారీఖు తీర్పు వచ్చేసింది. ఏమని? టెర్మినేషన్ చేయడానికి లేదు, ఆ అబ్బాయికి మరలా పోస్టింగ్ ఇవ్వండి, తీసే హక్కు మీకు లేదు అని జడ్జిమెంట్ వచ్చింది. మేము స్వతహాగా మా దళితులని మేము చాలామందిమి, దాదాపు ఒక 30-40 మందిమి గ్రీవెన్షియల్లో 26వ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా పోస్టింగ్ ఇవ్వమని మేము అడిగినా కూడా ఇంతవరకు ఆ పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరా? హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టేసి ఒక దళితుడికి అన్యాయం చేస్తామంటే కలెక్టర్ గారు మీరట్టా కలెక్టర్ గారు అవుతారు? మీ సామాజిక వర్గం పిటిషన్ పెట్టడంలోనే మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటారా? ఎక్కడుంది మీ చట్టం? కలెక్టర్ గారు ఉంటే ఉండొచ్చు, మీకు అన్ని హక్కులు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ జిల్లాలో దళితులు ఉన్న జిల్లాలో, దళితులు ఎక్కువ ఉన్న జిల్లాలో మీరు ఫస్ట్ టైము ఇంతవరకు ఏ కలెక్టర్ చేయని పని ఈ కలెక్టర్ గారు చేశారు. మీరు ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఆ అబ్బాయికి అనిల్ అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వకపోతే నేషనల్ కమిషను, ఎస్సీ కమిషను విజయవాడ మానవ హక్కులకి కంపల్సరిగా మీ మీద డిఎంఎన్హెచ్ఓ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, ఈ జిల్లాలో దళితులు ఎక్కువైనా ఈ జిల్లాలో జీవో అంటూ ఉంటుంది. ఎస్పీ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా కాన్సెప్ట్ ఇష్యూ జరిగిన కాడి నుంచి దళితులా ఉండాలని చెప్పని జీవో కూడా ఉంది. అయినా కూడా గవర్నమెంట్ లెక్క చేయకుండా టీడీపీ గవర్నమెంటు ఈ కలెక్టర్ గారిని వేయటం, దళితులకు అన్యాయం చేయటం మొదలుపెట్టింది. దీనికి మేము భారీ ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని అల్లూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు దాసరి పోలయ్య ఆధ్వర్యంలో అల్లూరు గ్రామం అరుంధతి కాలనీలోని చర్చి నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విచ్చేసి క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అల్లూరు గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో అరుంధతి కాలనీ వార్డు మెంబర్ దర్శగుంట నోవాహు, బూత్ కన్వీనర్ దర్శగుంట ఆశీర్వాదం, కార్యకర్త దర్శగుంట శివాజీ, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దల ప్రసాద్ మరియు అల్లూరు గ్రామ పెద్దలు, అరుంధతి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు నెంబర్ నాగన్ గారు మరియు బూత్ కరీం గారు, ఆసి నాగన్ గారు మరియు బూత్ కరీం గారు, ఆసి గారు మరియు శివాజీ టేబుల్ అయినా వెంకయ్య గారు వైస్ చైర్మన్, ఇంకా 10 నిమిషాలు ఎక్కడో గారు
చేతుల మీదుగా మన సెమీ క్రిస్మస్ క్లాస్ వెరీ వెరీ క్రిస్మస్ ఈ కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని అంతా ఆనందించిన చేసినటువంటి శ్రీ దాంసల జనార్దన్ గారికి మా అరుంధతి పేర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కేక్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరూ రాకపోయింది వరుసగా పండమ్మా. పెద్ద పిల్లకాయలు కాపాస్ చేయండి. వచ్చాడు అరే పెద్ద ముక్క పెద్ద ముక్క అందరూ కేక్ వస్తుంది. మన కమిటీ వాళ్ళు ప్రియతమ నాయకులు మన శేఖర్ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఒకసారి ఎన్నో ఈ అరుంధతి కాలం ప్రార్థిస్తుందా ఈ పాదములు పొందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపండి. కూడి వచ్చిన బిడ్డలందరూ నాయకులను ఆయన ప్రజలను స్త్రీలను పురుషులను యవనస్తులను అందరిని ఆశీర్వదించండి. మీకు మహిమ తీసుకురామని దేవా మీ ఆత్మ అభిషేకించమని ఈ సెమీ క్రిస్మస్ సందర్భంలో ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రభువా మరి ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ఆయన మీకు మహిమ పొందినట్టుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దయచేసి మరి క్యాన్సర్ సర్వీస్ ఆ లైట్ లో ఆ క్యాండిల్ వెలిగించుకోండి. యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహాసము తోడు నీడ కాపుదల ప్రార్థించిన మనకును ఈ రీతిగా ప్రార్థించిన అనేక వేల భక్తులకును ప్రాముఖ్యంగా సెమీ క్రిస్మస్ కు వచ్చిన ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలతో అలాగనే దేవుని యొక్క బిడ్డలందరికీ దైవజనులకు ఆయన ఆశీర్వాదాలు మెండుగా ఈ క్రిస్మస్ దినమున సంతోషము కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా అందాల తారాడుదెంచనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అతన్ని చాటుచు ఆనందయాత్రను తుంగినాలో అమర శాంతిలో పయనమైతిని అందాల తారారుదించనాకై అంబర వీధిలో. ఉమ్మడి ప్రకాశంలోని పాలిటెక్నిక్ కళాశాల బాలుర క్రీడా పోటీల్లో శుక్రవారంతో ముగిశాయి. ఒంగోలులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజులుగా బాలుర విభాగం పోటీలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు కళాశాలలో జరిగిన ముగింపు కార్యక్రమానికి నోడల్ ప్రిన్సిపల్ శివప్రసాద్ అధ్యక్షత వహించారు. కందుకూరు కళాశాల ప్రిన్సిపల్ కె మాతానయ్య, పేస్ కళాశాల ప్రిన్సిపల్ కోట్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
పేస్ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించారు. మొత్తం 11 కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. 7 రకాల క్రీడలు, 10 రకాల అథ్లెటిక్స్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు. is going to retire in the month of July 2024. పేరు పివిఎల్ఎన్ శివప్రసాద్, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను. మేము 19, 20 2 రోజులు కూడా చక్కగా ఈ రీజనల్ స్పోర్ట్స్ మీట్ 27th మీట్ని చక్కగా నిర్వహించుకున్నాము. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం అంతా జరిగింది. తర్వాత దీంట్లో ఓవరాల్ మనకి అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మొత్తం కలిపి మనకి పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఓవరాల్ రావడం జరిగింది. తర్వాత మేము ఎంత అంటే ఇంపార్షియల్గా చేసామనే దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అన్ని కాలేజెస్కి కూడా ప్రైజెస్ రావడం జరిగింది. అలాగే దేని మీద కూడా ఎవరి ఒత్తిడి లేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అన్ని గేమ్స్ కూడా స్వచ్ఛంగా ఆడటం జరిగింది. నిజమైనటువంటి విన్నర్స్ని బయటికి తీసి వాళ్ళకి ప్రైజులన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం మేము. మా కమిషనర్ గారు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మా రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు నిర్మల్ కుమార్ ప్రియా గారు యొక్క ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వహించాము. ఈ నిర్వహణలో భాగస్థులైనటువంటి మా స్టాఫ్, సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ ప్రోగ్రాం వలన చక్కగా పిల్లల్లో ఒక రకమైనటువంటి మంచి వాతావరణం నెలకొంటుంది. వాళ్ళ స్పోర్టివ్ స్పిరిట్ అనేది కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళకి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కూడా ఫ్యూచర్లో దొరుకుతుంది. మనకి చక్కగా హెల్త్ కూడా అందరికీ చక్కగా సమకూరుతుంది. అలాగే బ్రెయిన్ యొక్క చురుకుతనం కూడా పెరుగుతుంది. స్పోర్ట్స్ అనేవి మన జీవితంలో భాగస్వామ్యమే. అందరూ కూడా చక్కగా ఎక్కువ కాలం మనం జీవించాలంటే మనం ఈ స్పోర్ట్స్ చక్కగా రెగ్యులర్గా ఆడుకుంటూ మన జీవన విధానంలో ఇది ఒక భాగంగా చేసుకున్నట్టయితే మన ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో నెలకొంటుంది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా, అలాగే మన పిఎం మోడీ గారు చెప్పిన సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఎన్జిఓ అధ్యక్షులు శరత్ బాబు, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎండ్లూరి చెట్టిబాబు, టీడీపీ నాయకులు గుర్రాల రాజ్ విమల్, ప్రభాకర్, రత్నతేజ తదితరులు పాల్గొన్నారు.
నాకు తెలుసు. అయితే నేను ముఖ్యంగా మీతో పట్టణంలో డిగ్రీ కంప్లీట్ చేశాం. సెమీ క్రిస్మస్ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు సెమీ క్రిస్మస్ సమావేశానికి మా ఆహ్వానం మన్నించి మా అందరి తరఫున వచ్చినందుకు గుర్రం కంటే వేగంగా పరిగెత్తగలిగే యంత్రాలని మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ఉన్నాడంటే ఈరోజు మానవుడికి ఉన్నటువంటి జ్ఞానం ఏపాటితో మనం ఎదుగుతూ ఉన్నాం. ఎలా అంటే ఒకప్పుడు పిల్లరా ఎంతగా దిగజారిపోతున్నారంటే ఇంట్లో నుంచి బయట మనకు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో. పిల్లలను పెంచి కడుపులో పెంచి ఈ రోజు బిడ్డలను కని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక తల్లి గౌరవ సుగంధా మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పీకర్ ఉపయోగించవలసిందిగా జస్టిస్గా అందరికీ గ్రీటింగ్స్ అందించవలసిందిగా గౌరవనీయులు ప్రభుత్వ ఉద్యోగుల చైర్మన్ చిట్టుబాబు అనే రిక్వెస్ట్ మనందరి మీద ఉందని తెలియజేస్తారు. ఎందుకంటే మనకు కొన్ని విధులు కేటాయిస్తారు. ఆ విధులు కేటాయించినప్పుడు ఎంతోమంది పోటీ పడి ఆ పోటీ తత్వంలో మీరు మాత్రమే ఈరోజు ఆ సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారంటే ఆ జీసస్ బ్లెస్సింగ్స్ మీ అందరూ కొన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి ఒక చిన్న విన్నపము. చాలా కార్యాలయాలలో చాలామంది సెమీ క్రిస్మస్ వేడుక జరుపుకున్నారు. కానీ అది మీ దృష్టికి వచ్చిందో రాదో తెలియదు. కానీ అన్యదాగా భావించొద్దు. రిమ్స్లో వచ్చేటప్పటికి కావాలని అక్కడ కొంతమంది చాలామంది మెజారిటీ అక్కడ క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి సెమీ క్రిస్మస్ జరుపుకోకుండా కొంతమంది కావాలని అడ్డుపడుతున్నారు. కాబట్టి మీరు చొరవ తీసుకొని దాదాపు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఆనవాయితీగా సెమీ క్రిస్మస్ వేడుక జరుగుతున్నాయి. కాబట్టి ఆ జరుపుకునే కార్యక్రమానికి మీరు పెద్ద మనసుతో సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అనుమతి మనస్ఫూర్తి కోరుకుంటూ ఎనీహో ఎమ్మెల్యే గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలానే వేతన కళానిచ్చినటువంటి కమిషనర్ గారికి, మా సోదరుడు శరత్ అన్నకి, రాజవేలు బ్రదర్కి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన వార్డు సచివాలయ సెక్రటరీలందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే దినాల్లో ఈ యొక్క గవర్నమెంట్కి ఈ యొక్క మన ఒంగోలులో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా మీరు మంచి పేరు తెచ్చేటట్టు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డైనమిక్ లీడర్ ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ అన్నకి, గౌరవ కమిషనర్ గారికి, అలాగే శరత్ అన్నకి, క్రిస్టాఫర్ అన్నకి, దైవ వర్తమానికులకి, ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటేనే ఈ లోకానికి అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపించడానికి పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. అంధకారంలో నుంచి వెలుగులోకి రావడానికి. అంటే క్రిస్మస్ పండగ మొత్తం మీద ప్రధానమైనది వెలుగు. అందుకనే స్టార్ ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. వెలుగు అంటే చీకటిని మాయం చేస్తుంది. ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులందరూ కూడా మంచి సర్వీస్ ఓరియంటెడ్గా చక్కగా మీ విధులు నిర్వర్తిస్తున్నారు. క్రిస్టియన్ ఎంప్లాయీస్ ఒక చిన్న క్రీస్తులాగా ప్రవర్తించాలి. అందరిలో క్రైస్ట్ని చూపించాలి. అంటే మీరు మంచి సత్ప్రవర్తన కలిగి అందరి దగ్గర మీ వెలుగుని ప్రకాశింపజేయాలని కోరుకుంటూ, జనార్దన్ గారు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ పట్ల, ప్రత్యేకించి ఎస్సీ కమ్యూనిటీ పట్ల ఆయనకి చాలా మమకారం, ఒక కన్సర్న్ ఉంది. ఒంగోలులో క్రిస్టియన్ లొకాలిటీస్ అన్నింటిలో కూడా 3 నుంచి 5 కోట్ల వరకు కూడా అభివృద్ధి పనులు చేసినటువంటి
గొప్ప నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా సేవా భావంతో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనందరికి కూడా ఈ 24 క్రిస్మస్కి జనార్దన్ అన్న వ్యక్తి ఒక గొప్ప గిఫ్ట్గా భావిస్తూ మీ అందరూ కూడా మరి ఒకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే రోజుకు 4-5 సెమీ క్రిస్మస్కి వెళ్తున్నాం, కానీ మన సచివాలయ వాళ్ళందరూ కూడా కలిసి ఉద్యోగస్తులంతా కూడా కలిసి పెట్టుకోవటం నేను ఫస్ట్ టైం అనుకుంటా. బహుశా ఉద్యోగస్తులంతా కూడా కలిసి రావటం చాలా సంతోషం అని చెప్పి, ఇట్లే కలిసి పనిచేసుకోవాలి, కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు సభాధ్యక్షులు మన ప్రభాకర్ గారు, మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, అదే పేరున నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సెమీ క్రిస్మస్ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవటం, అదేవిధంగా రేపు 25 క్రిస్మస్ సందర్భంగా ప్రపంచం అంతా కూడా చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంతో ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా సంతోషంగా గడుపుకోవాలి మీ కుటుంబ సభ్యులతో. అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో కూడా ముందుకెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇందాక మా కమిషనర్ గారు అయితే స్పష్టంగా చెప్పారు, యేసుక్రీస్తు అంటేనే ఒక శాంతి, ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, శాంతియుతంగా మనం అందరం కూడా చేసుకోవాలి అనేది ఆయన సూత్రం అది. కాబట్టి ఆయన ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి మనకి ఈ బైబిల్స్ కానీ ఇవన్నీ కూడా పురాణాలు జరిగినవి అన్నీ కూడా మనకు ఉన్నాయో ఆ పద్ధతిలో కూడా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను కూడా ఒక మిషనరీ స్కూల్లో చదివాను. సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కావలో చదువుకున్నాను. కాబట్టి అప్పుడు ఫాదర్ కానీ అన్నీ కూడా మేమే ఫుడ్ తీసుకెళ్ళటం, ఇవ్వటం, అదేవిధంగా చర్చికి వెళ్ళటం, ప్రేయర్స్కి వీటికన్నిటి కూడా క్రిస్మస్ వచ్చినప్పుడు డెకరేషన్స్ చేసుకునేది అన్నీ కూడా చిన్నప్పుడు కూడా నేను కూడా పాల్పంచుకున్నాను. దాన్ని ఎప్పుడు కూడా పండగ అనేది ఒక అందరం కలిసి ఒక సంతోషంగా చేసుకునేది ఈ క్రిస్మస్ పండుగ. కాబట్టి మీ అందరూ కూడా బాగా చేసుకోండి. ఇందాక మన ప్రభాకర్ గారు చెప్పినట్టు కష్టపడండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. ప్రభుత్వంలో కూడా మనకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా మీకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీరియస్గా తీసుకో. ఒంగోలు అన్నవరప్పాడు 1వ లైన్లోని
ట్రైనీ బెల్స్ ప్రీ స్కూల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాంటాక్లాస్ వేషధారణలో చిన్నారులు స్కూల్ దగ్గర నుండి చేసిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది. ఈ ర్యాలీ స్థానిక రత్నమహల్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మార్గం మధ్యలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు, పెట్రోల్ బంక్ మొదలైన దుకాణాలలో పనిచేసే వారికి శాంటాక్లాస్ వేషధారులైన చిన్నారులు చాక్లెట్లు మరియు పండ్లు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా టైనీ బెల్స్ స్కూల్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, డైరెక్టర్ సుజితా శేఖర్ వ్యవహరించగా పాఠశాల సిబ్బంది హరికృష్ణ, భానుప్రకాష్, రేఖ, మహేశ్వరి, దివ్య, సురేఖ, లిల్లీ, మమత, మార్తమ్మ, సుల్తానమ్మ, ఆదిమ్మ పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు నగరంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. దళిత ఉద్యోగిపై జిల్లా ఉన్నతాధికారులకు కుల వివక్షత తగదని కోర్టు ఉత్తర్వులను అమలు చేసి ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.